అందరికీ నమస్కారం అండి. స్ట్రెస్‌ని తగ్గించే ధ్యానం గురించి ఈరోజు తెలుసుకుందాం. ధ్యానం కష్టమైన సాధన కాదు. ధ్యానం కోసం నిత్యం గంటల తరబడి కూర్చోవాల్సిన అవసరం లేదు. 5-10 నిమిషాలు చాలు. నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసను గమనించడం మొదలుపెడితే సరిపోతుంది. ఆలోచనలు వస్తాయి. వాటిని ఆపే ప్రయత్నం చేయనవసరం లేదు. గమనించి వదిలేయడమే ధ్యానం. ఈ చిన్న అలవాటు క్రమంగా మన జీవితాన్ని ఎంతగానో మారుస్తుంది. ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనల్ని మనం గెలవాలి. మన మనసును గెలవాలి. ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. ఆ గెలుపు, మార్పు లోపలే మొదలవుతుంది. లోపల శాంతి ఉంటే బయట సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. లోపల స్పష్టత ఉంటే నిర్ణయాలు బలంగా ఉంటాయి. అందుకే ఈ కాలానికి అత్యవసరమైన పాఠం ఒక్కటే, బయటకు కాదు లోనికి చూడటం. అలా మనల్ని మనం అర్థం చేసుకుని అర్థవంతంగా జీవనం సాగించే అద్భుత మార్గాన్ని చూపేదే ధ్యానం. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఒక వయసుకు పరిమితం కావడం లేదు. చిన్నపిల్లలు కూడా ఏకాగ్రత కోల్పోతున్నారు. యువత భవిష్యత్తు భయంతో జీవిస్తుంది. ఉద్యోగస్తులు పనిభారం, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారు. వృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ధ్యానం మనం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే తొలగించదు, కానీ వాటిని ఎదుర్కొనే అంతర్గత బలం ఇస్తుంది. ఆలోచనలకు మధ్య చిన్న విరామాన్ని సృష్టిస్తుంది. ఆ విరామంలోనే స్పష్టత పుడుతుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో ధ్యానం, మైండ్ఫుల్నెస్ కార్యాలయాల్లోకి, పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఆందోళన తగ్గించి సమతుల్యత తెస్తుంది. అందుకే ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా గుర్తించి నిర్వహిస్తుంది. నాకు చిన్నప్పటి నుండి ఒక మంచి అలవాటు ఉందండి. అదేంటంటే, ఏదైనా చిన్న పేపర్ ముక్క కనిపించినా కూడా పూర్తిగా దాన్ని చదివిన తర్వాతే పక్కన పెడతాను. అలానే నా అవసరానికి నా దగ్గరికి వచ్చిన చిన్న పేపర్ ముక్కలో ఉన్న ఈ న్యూస్ అంతటిని మీతో పంచుకోవాలనిపించింది. పుస్తకాలు చదవడం, చదివింది అందరితో పంచుకోవడం, ప్రకృతితో ఆనందంగా గడపాలనుకోవడం, ఇవన్నీ మంచి అలవాట్లు. ఈ మంచి అలవాట్లే మానసిక ఒత్తిడిని తగ్గించి బుద్ధిని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తే ఆ మంచి అలవాట్లే మనకు మంచి భవిష్యత్తును అందిస్తాయి.